మీరు గతంలో తడిసిన ఓట్లు కొనలే, మొక్కెత్తిన ఓట్లు కొనలే. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్ గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడే మనం చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీతో కొంటామని చెప్పాం. ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం. అది ఏ స్థాయి వరకు అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా, మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పీతో, రేట్ తగ్గించి కాదు, అదే ఎంఎస్పీతో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడం ఇది కాంగ్రెస్ పార్టీ మోసానికి పరాకాష్ట. రాష్ట్రంలో 90% పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. ఇష్టమన్నటువంటి బోనస్ సన్న బియ్యానికి మాత్రమే ఇస్తారట. సన్న బియ్యం పండించేది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రాంతంలోనే సన్న బియ్యం పండిస్తారు. నల్గొండ ప్రాంతంలోనే నాగార్జున సాగర్ కిందనో సన్న బియ్యం పండిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా 130 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో కేవలం 15 నుంచి 20 వేల టన్నులు మాత్రమే సన్న బియ్యం ఉంటుంది. 1,15,000 నుంచి 1,15,00,000 నుంచి 1,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా దొడ్డు బియ్యమే ఉంటుంది. మీరు సన్న బియ్యం, మీరు 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్న బియ్యం పండించారంటే మీరు మళ్ళీ కేసీఆర్ తోవలనే పోతుంటే అనిపిస్తున్నది. ఈ రకంగా మీరు ప్రజానీకాన్ని మోసం చేసి మభ్యపెట్టేసి మీరు ఇవ్వాలనుకున్నటువంటి బోనస్ ద్వారా దాదాపు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు ఎగవేత చేస్తూ మీరు ఇచ్చినటువంటి హామీ ఒక బోగస్ హామీగా, నాకు లబ్ధి జరుగుతూ అయిపోయాయి, నా ప్రాంతానికి లబ్ధి జరుగుతూ అయిపోయాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంఘాలు కొట్టుకుంటే కాదు. ఈ తెలంగాణ ప్రాంతంలో మిగిలినటువంటి 30 జిల్లాల్లో పండించేటువంటి దొడ్డు రైస్ గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరని అడుగుతున్నా. దొడ్డు రైస్ గురించి మీరు ఆలోచన చేయకుండా కేవలం మీ ప్రాంతంలో పరిమితమైనటువంటి సన్న బియ్యానికి మాత్రమే మీరు ఈ రకమైనటువంటి బోనస్ ఇచ్చుకొని మీరు మాత్రమే లబ్ధి పొందే విధంగా తీసుకున్నటువంటి చర్యలు అమానుషం అని చెప్పి నేను తెలియజేస్తాను.